సంపాదనలో దుమ్ము రేపుతున్నారు స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్. గంటకు 295 కోట్లు సంపాదిస్తున్నారు. చిన్న ఇంటిలోనే ఉంటున్న ఆయన ఇంత భారీ మొత్తంలో ఎలా సంపాదిస్తున్నారు? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలా మారారు? ప్రపంచంలోనే తొలి ట్రిలియనియర్గా అవతరించిన ఎలన్ మస్క్ సంపద నానాటికి భారీగా పెరుగుతోంది. స్పేస్ ఎక్స్ సంస్థ ఇటీవలే పబ్లిక్ ఇష్యూకు రాగా ఈ కంపెనీ స్టాక్ భారీ లాభాల్లో దూసుకువెళ్తుంది. దీంతో మస్క్ కి భారీగా లాభాలు వస్తున్నాయి. ఎంతలా అంటే ఎలన్ మస్క్ కు ఒక్క రోజులో వచ్చిన షేర్ల లాభం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొత్తం సంపదకు రెట్టింపు. స్పేస్ ఎక్స్ షేర్లు సూపర్ హిట్ కావడంతో ఎలన్ మస్క్ ఆస్తుల నికర విలువ ఒక్క రోజులోనే $164.8 బిలియన్ అంటే 15.5 లక్షల కోట్లు పెరిగిపోయాయి. ప్రపంచంలోనే తొలి ట్రిలియనియర్గా అవతరించారు. ట్రిలియనియర్ అంటే $1,00,000 కోట్ల. ముఖేష్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ $89.7 బిలియన్ అంటే ఇంచుమించుగా 8.5 లక్షల కోట్లు. మస్క్ సంపద $1.3 ట్రిలియన్. మన కరెన్సీలో అక్షరాల 1,22 లక్షల కోట్లు. మనం ఊహించలేనంత పెద్ద సంఖ్య ఇది. ఇంత సంపద ఉన్నా ఎలన్ మస్క్ ఉండేది చిన్న ఇంట్లోనే. టెక్సాస్లో కేవలం 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఇంట్లో ఉంటారంతే. అందులో ఒక పడక గది, హాల్, కిచెన్, ఒక బాత్రూమ్ ఉంటాయి. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉండడానికి కారణం విలాసవంతమైన విల్లాలు, ఖరీదైన గృహాలను ఆస్తులుగా కంటే ఖర్చుగా చూస్తారు. వాటిని కొనడం వల్ల ఖర్చే తప్ప రాబడి ఉండదని, వ్యక్తిగత విలాసాలకు డబ్బు ఖర్చు చేయడం వృధా అని, దానికి బదులు వ్యాపారం మీద ఖర్చు పెట్టడం వల్ల లాభాలు సంపాదించవచ్చని మస్క్ చెబుతారు. మిగతా ఇళ్ల విషయానికి వస్తే తన 14 మంది పిల్లలు, వారి తల్లులు ఉండడానికి ఆస్టిన్లో పెద్ద మ్యాన్షనే కొన్నారు. ప్రయాణాల కోసం మస్క్కు 2 సొంత గల్ఫ్ స్ట్రీమ్ G550 జెట్ విమానాలు ఉన్నాయి. ఒక్కో విమానం విలువ $14 మిలియన్ అంటే దాదాపు 132 కోట్లు. 6,000 మైళ్ల దూరం ఆగకుండా ప్రయాణించగలవు. విలాసవంతమైన కార్లు సైతం ఉన్నాయి. మస్క్ ఇంత సంపన్నుడు కావడానికి కారణం స్పేస్ ఎక్స్, టెస్లా, XAI, న్యూరాలింక్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలను స్థాపించి విజయవంతంగా నడిపారు. మస్క్ పనిచేసే విధానం సైతం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మస్క్ పని రాక్షసుడు. తానెంత నిబద్ధతతో పనిచేస్తాడో తన దగ్గర పనిచేసేవారు కూడా అంతే నిబద్ధతతో పనిచేయాలని మస్క్ ఆశిస్తారు. అలాగే మస్క్ కంపెనీలో ఎక్కడా సుదీర్ఘ మీటింగులు జరగవు. ఉద్యోగులు సూటిగా, సుత్తి లేకుండా పాయింట్ చెప్పాలి. ఆయన కంపెనీలో ఎవరు ఏ స్థాయి అధికారితోనైనా నేరుగా మాట్లాడొచ్చు. పని త్వరగా కావడం ముఖ్యం. మస్క్ ఏదైనా పని అప్పగిస్తే ఉద్యోగులకు 3 ఆప్షన్లు ఉంటాయి. 1, ఆయన చెప్పిన దాంట్లో ఏవైనా తప్పులుంటే వాటి గురించి చెప్తూ నేరుగా ఆయనకు మెయిల్ పెట్టాలి. 2, ఆయన చెప్పింది అర్థం కాకపోతే సందేహాలు నివృత్తి చేయమని అడగాలి. తప్పులు, సందేహాలు 2 లేకపోతే మస్క్ చెప్పిన పని పూర్తి చేయాలి. 3 చేయకపోతే మర్నాడు ఉద్యోగం మానేయాలి. వేరే ఆప్షన్ ఉండదు. ఒకటి స్పేస్ ఎక్స్, రెండోది టెస్లా. వీటి తాలూకు షేర్ మార్కెట్ల విలువ మీద ఆధారపడిందే ప్రధానంగా ఆయన సంపద. దాంతోపాటు న్యూరాలింక్ అనే ఒక కంపెనీ కూడా ఉంది, కానీ అది అంత ఈ రెండింటంత ప్రధానమైంది కాదు. అట్లా ఈరోజు కొత్తగా స్పేస్ ఎక్స్ అనే కంపెనీ, ఆయన కంపెనీ IPOకి వెళ్ళింది. అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, షేర్ మార్కెట్లో ఆఫరింగ్కి వెళ్ళింది, షేర్లు ఆఫర్ చేసింది. దానికి వచ్చిన రెస్పాన్స్ బ్రహ్మాండంగా వచ్చింది. విపరీతమైన స్థాయిలో కొనుగోలు చేశారు షేర్లను, ఆ కంపెనీ షేర్లను అమెరికాలో. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాళ్ళ డబ్బు కాదు ఇది. షేర్ మార్కెట్లో వాళ్ళ సంపద తాలూకు ఆ క్షణానికి ఉన్నటువంటి విలువ ఎంత అనేది ఈరోజు సంపదని చెబుతుంది. కాబట్టి అంటే ఇది చాలా ఫికిల్. ఇవాళ ఇలా ఉంటుంది, రేపు మారుద్ది. టెక్నాలజీ అంటే ఎంతగానో ఇష్టపడే ఎలన్ మస్క్ కృత్రిమ మేధని మాత్రం అంతగా ఇష్టపడరు. మానవాళికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు కృత్రిమ మేధ అనేది ఈయన అభిప్రాయం. ఏఐపై గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థలు ఏకఛత్రాధిపత్యం సాధించకుండా ఉండడానికి 2015లో ఆయన శామ్ ఆల్ట్మన్తో కలిసి ఓపెన్ ఏఐ సంస్థను లాభాపేక్ష లేని ఓపెన్ సోర్స్ సంస్థగా ప్రారంభించారు. అందరికీ ఏఐ సాంకేతికత అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ఆయన స్థాపించిన ఆ సంస్థను
తన అదుపులో ఉంచుకోవాలని 2018లో ప్రయత్నం చేశారు. కానీ అందుకు బోర్డు ఒప్పుకోకపోవడంతో దాని నుంచి బయటకొచ్చేశారు. దర్మిలా ఓపెన్ ఏఐ లాభాపేక్ష గల సంస్థగా మారి మైక్రోసాఫ్ట్ చేతికి వెళ్ళింది. అందుకే ఆ సంస్థ అభివృద్ధి చేసిన చాట్ జీపీటీపై మండిపడుతూ ఉంటారు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. ఒక పట్టాన మామూలు వ్యక్తులకు అర్థం కారు. ఆయన ట్వీట్స్ చూసినా అది అర్థమవుతుంది. ఏది పట్టుకున్నా విజయం సాధించే వరకు విశ్రమించరు. ఒకప్పుడు పాఠశాలల్లో తోటి విద్యార్థులతో తీవ్రంగా వేధింపులకు గురైన మస్క్ అమెరికా చేరుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. విద్యుత్ కార్లు అసాధ్యమని, రాకెట్లు మళ్లీ ఉపయోగించడం కల్పితమని ప్రపంచం నవ్వుకున్న సమయంలో వాటిని వాస్తవంగా మార్చారు. ఈ స్థానానికి చేరుకునేందుకు మస్క్ చాలా శ్రమించారు. 1971లో సౌత్ ఆఫ్రికాలో పుట్టిన మస్క్ కెనడా వచ్చి తర్వాత అమెరికాలో అడుగుపెట్టారు. తన సోదరుడితో కలిసి స్థాపించిన కంపెనీని 1999లో $300 మిలియన్ విక్రయించారు. ఆ డబ్బుతో పేపాల్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. తర్వాత పేపాల్ను ఈబే కొనుగోలు చేయగా మస్క్ సంపద విపరీతంగా పెరిగింది. 2008లో ఒక దశలో స్పేసెక్స్, టెస్లా రెండూ కూడా దివాలా అంచుకు చేరుకున్నాయి. అయినా మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అదే సంవత్సరం నాసా నుంచి స్పేసెక్స్ కు పెద్ద ఒప్పందం రావడం, టెస్లాకు కూడా పెట్టుబడులు లభించడం ఆయన జీవితాన్నే మార్చేశాయి. 2022లో ట్విట్టర్ను $44 బిలియన్ మస్క్ కొనుగోలు చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. మూల్యం చెల్లించుకోక తప్పదు. మస్క్ జీవితంలోనే అత్యంత చెత్త వ్యాపార నిర్ణయం అంటూ ఇలా ఎందరో విశ్లేషకులు కామెంట్స్ చేశారు. మస్క్ మాత్రం అవేమీ ఆలోచించకుండా ట్విట్టర్ను ఎక్స్గా మార్చేసి సోషల్ మీడియా మాత్రమే కాకుండా దీనిని డిజిటల్ సేవల వేదికగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.